నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలామంది ఈ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటిది ఏంటంటే పిల్లలకి పేర్లు ఏ విధంగా పెట్టాలి అనేటటువంటిది చాలా ప్రధానంగా. చాలామంది ఎన్నో రకాలుగా ట్రెండీగా ఉండాలి, మనం పెట్టేటటువంటి పేర్లు చాలా అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ఇలా అన్నీ కూడా చూస్తున్నారు. దీనికి ఎలా పెట్టాలి అనేటటువంటిది సూక్ష్మంలో మోక్షంగా చాలా ఈజీగా నేను చెప్తాను. దాని ప్రకారం చేసుకుంటే గనక పిల్లలకి మంచి పేరు పెడితే మాత్రం మంచి యోగ్యమైనటువంటి వాళ్ళు, యోగవంతమైనటువంటి వాళ్ళు, మన యొక్క వంశాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళుగా అవటానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. దానికి చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళైన తర్వాత కొంతమందికి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్లా ఆలస్యమైనటువంటి వాళ్ళు మా యొక్క ఇష్టదైవం యొక్క పేరు పెట్టుకుంటాం అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకున్నటువంటి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతని యొక్క జన్మ నక్షత్రం ఏదైనప్పటికీ కూడా మీరు ఆ యొక్క దైవ ప్రసాదంతో ఈ బాబు పుట్టాడు కాబట్టి ఆ యొక్క స్వామికి సంబంధించినటువంటి పేరు లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పేరు చక్కగా పెట్టుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఇక జనరల్గా చెక్ చేసేటప్పుడు నక్షత్రాలు ఉంటాయి మనకి. అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు టోటల్గా 27 నక్షత్రాలు, 12 రాశులు, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఉండటం జరుగుతుంది. ఇందులో మనకి ఉదాహరణకి మగా నక్షత్రం అనుకోండి, మా, మీ, మో అని చెప్పి ఈ యొక్క లెటర్ సంకేతాలు అనేటటువంటివి వస్తాయి. అదేవిధంగా అశ్విన చూ, చే, చో, లా అని చెప్పి వస్తూ ఉంటాయి. రేవతి నక్షత్రం దే, దో, చాచి ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఆ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు, ఆ అక్షరంతో పేరు పెట్టుకోవడం అనేటటువంటిది చాలా చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఏలినాటి శని అనేటటువంటిది ప్రతి వ్యక్తి ఎవరైనా సరే 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని అనేటటువంటిది అనుభవించాలి. మీరు ఆ జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టకుండా ఇంకొక పేరు, మీ యొక్క వేరే పేరు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఏలినాటి శని అనేది 30 ఏళ్లలో 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటే ఈ పేరు వేరేగా ఉండటం వల్ల 2 సార్లు మీరు ఏలినాటి శని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ యొక్క నక్షత్ర సంకేతానికి ఇచ్చిన అక్షర ప్రకారము మంచి నేమ్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే పేర్లు వీర, వెంకట, సత్య, సుబ్రహ్మణ్య, శర్మ ఇంత పెద్ద పేరు కాకుండా సింపుల్గా ఉండాలి. పేరు ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి. అంటే విక్రమ్, ప్రభాస్, సురేష్, రమేష్, నారాయణ, లేకపోతే సహస్ర, దీప ఇట్లా సింగిల్ నేమ్స్ ఉంటే ఏంటంటే అదే పేరు ఉంటుంది, ఆ పేరునే మీరు రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు, అదే పేరు ఆధార్లో ఉంటుంది, అదే పేరుతో మీరు పిలవటం కూడా చేయాలి. ఆ పేరుని మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం కూడా కరెక్షన్ చక్కగా చేసుకోవాలి. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి పేరు కరెక్షన్ ఎంత ఈజీగా చేస్తున్నారంటే మీరు 5లో పుట్టారు, బుధుడు, పచ్చ, ఉత్తరం, వ్యాపారం, కమ్యూనికేషన్ బాగుంటుంది, మీరు వ్యాపారంలో కొత్త పొంతలు తొక్కిస్తారు, ఎడారిలో ఇసుక అమ్ముతారు, మీరు బేసిక్గా బోర్న్ లీడరు, లేకపోతే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది, అలా బేసిక్గా అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అసలు మీ యొక్క జాతకంలో ఆ బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎంతవరకు ఈ లగ్నానికి పనిచేస్తాడు, జరుగుతున్న దశకి బుధుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇవేమీ చూడకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసలు ఆయన మారకుడేమో 7వ అధిపతి కానీ 8వ అధిపతి కానీ లేదా 12వ స్థానాధిపతి కానీ అట్లాంటి పేరు పెట్టడం వల్ల చిన్నపిల్లలకి కొంతమంది చూడండి మీరు బాలారిష్ట దోషాలు ఉంటాయి, ప్లస్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 ఏళ్ళ వరకు. అందువల్ల ఏంటంటే ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం గనక మీరు ఆ పేర్లు చూసుకొని మోడర్న్ నేమ్స్ చూసుకొని, కొంతమంది బివిఎస్ఎన్ ప్రసాద్ ఇట్లా కూడా పిలుస్తారు, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ పేరుని స్ప్లిట్ చేయకుండా యువి రాజ్ సింగ్ అలా కాకుండా స్ప్లిట్ చేయకుండా అదే పేరుని పిలిస్తే విక్రమ్ ఆనంద్, లేకపోతే విలోహిత్, రాజ్విక, శ్రీనిజ ఇట్లా ఈ పేర్లు గనక పెట్టినట్లయితే, మంచి పేర్లు గనక పెట్టినట్లయితే పిల్లలు తప్పకుండా రాణిస్తారు. మా దగ్గర ఈ సర్వీస్ ఎలా ఉంటుందంటే మొదట మీకు ఒక 20 to 30 మంచి ట్రెండింగ్ నేమ్స్ ఇస్తాం. దాంతోపాటు మీకేమైనా నచ్చినవి ఉంటే కూడా మీరు కూడా సెర్చ్ చేసి ఇస్తే దాన్ని న్యూమరాలజికల్గా కూడా కరెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే సింపుల్గా ఈజీగా అసలు రీసెర్చ్ లేదు, ఏం లేదు, ఒక 2 రోజుల్లో 3 రోజుల కోర్స్ నేర్చుకొని ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా రవి RAVI ఉంది కదా, ఐ ప్లేస్లో ఈ పెడతారు, RAVEE సేమ్ ఇంకా అదే కరెక్షన్ అనమాట. అంటే అందరికీ అదే విధంగా ఉంటుందా మీరు చెక్ చేసుకోండి. చిన్న ట్విన్స్, ఒక అమ్మాయి 2 అమ్మాయిలు ట్విన్స్ పుట్టారనుకోండి, వాళ్ళకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes 7 minutes
డ్యూరేషన్ తేడా. ఒక అమ్మాయి అబ్రాడ్లో ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో వివాహం అయింది, తర్వాత డివోర్స్ అయిపోయింది, లీగల్ కేసు నడుస్తుంది, చాలా డిప్రెషన్, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. 7 నిమిషాల తేడాలో పుట్టినటువంటి తోబుట్టువుల లైఫ్ ఇలా ఉంటే మనం ఒక వ్యక్తిని ఆర్ఏవిఐ ఉంటే ఆర్ఈవిఈ అని పెట్టేస్తే ఈజీగా అయిపోతే ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే చక్కగా వాళ్ళ జాతకానికి ప్లస్ ఇక్కడ ఏంటంటే రాశి భావం నవాంశ. ఆస్ట్రో న్యూమరాలజీ ఏంటంటే ఆస్ట్రాలజికల్గా చూస్తున్నాం, న్యూమరాలజికల్గా చూస్తున్నాం. అక్కడ ఆ 12 భావాలని ఒక రాశి 30 డిగ్రీలు అయితే 30 × 12 360 డిగ్రీలు కంప్లీట్గా. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసి మంచి నేమ్ పెడుతూ అదే నేమ్ రిజిస్టర్లో పెడుతూ. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి డబల్ జెడ్లు, డబల్ కేలు, డబల్ వీలు ఇలా ఎక్కువ కరెక్షన్ పెట్టకూడదు. చాలా చక్కగా నీట్గా ఏదో ఒక లెటర్ తీయటం కానీ ఒక లెటర్ యాడ్ చేయటం కానీ అందంగా ఉండాలి పేరు. ఇష్టం వచ్చినట్టు జేజే కేకే వివి అని పెడితే అది అసలు ఏమీ అందంగా ఉండదు. అది ఆధార్లో ఉంటుంది, అది డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది, పాస్పోర్ట్లో ఉంటుంది, అన్నిట్లో ఈ పేరు ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా చక్కగా మంచి పేర్లు మీరు కూడా వెతకండి. మేము మంచి నేమ్స్ ఇస్తాం మీకు, వాటిని చూసుకోండి. మీకు నచ్చిన పేరుతో రండి. ఏదైతే ఫైనల్ నేమ్ అనుకుంటున్నారో ఆ పేరు చెప్తే దాన్ని అందంగా, అంటే చాలామంది జస్ట్ ఒక కే పెట్టేసి 2 సిస్టమ్స్ ఉంటాయి న్యూమరాలజీ కూడా. ఇక్కడ కూడా చెప్తున్నాను క్లియర్గా. చాల్డియన్ సిస్టము, పైథాగరస్ సిస్టమ్, 2 సిస్టమ్స్లో టోటల్ నేమ్ ఎలా వచ్చింది, వొవెల్స్ కౌంట్ ఎలా వచ్చింది, కన్సోనెంట్స్ కౌంట్ ఎలా వచ్చింది, ఆ వచ్చిన నెంబర్లలో కూడా కొన్ని బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవిల్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకుంటూ ఈ జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ చూస్తూ దానికి బలంగా ఉన్న ప్లానెట్ సంబంధించిన నెంబర్ ఇందులో పెట్టాలి. ఓన్లీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ చూసుకుంటే అవి వ్యతిరేకం కూడా అవ్వచ్చు. కొన్ని నెంబర్స్ మీకు చెప్తాను, ఉదాహరణకు చెప్తున్నాను. 4 and 7, 4 అంటే రాహు, 7 అంటే కేతు, అంటే డేట్ ఆఫ్ బర్త్లోనే కాలసర్ప దోషం కనపడుతుంది. సో అటువంటి పేర్లకి ఎంత జాగ్రత్తగా పెట్టాలి. 2 and 7 అంటే 2 అంటే చంద్రుడు, 7 అంటే కేతువు. అంటే ఈ చంద్రకేతువులు ఎప్పుడు కలుస్తారండి మనకి? జనరల్గా చంద్రకేతువులు కలిసి ఉంటే గ్రహణం ఏర్పడేటటువంటి సమయం. సో ఇట్లాంటి నెంబర్స్ చాలా డేంజరస్ నెంబర్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఆ దోషాలని తీసేసి మనం మంచి నెంబర్లో పెట్టాలి. 2లో పుట్టావు కాబట్టి 2 బ్రహ్మాండమైన నెంబరు, 2కి 7 బాగా హెల్ప్ చేస్తుంది. బేసిక్గా మాట్లాడటం కాదు, చాట్ చూస్తే, చాట్లో పరిస్థితి చూస్తే ఆ గ్రహస్థితిని బట్టి మంచి నెంబర్ జాగ్రత్తగా ఇవ్వాలి. నేనైతే కరెక్షన్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఇవ్వలేను, వెంటనే ఇవ్వలేను. నాకు టైం పడుతుంది ఖచ్చితంగా. అది కరెక్షన్ చేసి ఇస్తాను. ఇవ్వటం వల్ల మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్లస్ జాతకంలో ఉన్న దోషాలకి సింపుల్ రెమెడీస్ చెప్తాను. అవి కూడా చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి లైఫ్, ఎన్హాన్స్డ్ లైఫ్ ఖచ్చితంగా గ్యారంటీడ్గా ఉంటుంది. అందువల్ల ఎవరైనా చిన్నపిల్లల పేర్లు అవి పెట్టాలంటే తప్పకుండా సంప్రదించండి. మంచి రిజల్ట్స్ అవి ఉండటం జరుగుతుంది. దీంతో పాటుగా హిట్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి శుభవార్త ఏం చెప్పబోతున్నానంటే, న్యూమరాలజీలో ఆస్ట్రో న్యూమరాలజీకి సంబంధించి కూడా ఒక మంచి కొత్త కంటెంట్, అదేవిధంగా మంచి మంచి వీడియోస్, ఎన్నో రహస్యాలు ఉన్నాయి వీటిలో, వాటన్నిటిని కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా న్యూమరాలజీ వీడియోస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మీరు అందించే విధంగానే ఫ్యూచర్లో కూడా మాకు అందరికీ కూడా హిట్ టీవీకి మాకు అందరికీ మంచి సహకారం అందిస్తారని ప్రేక్షకులను కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.